నమస్తే ఆర్ఎంకేఆర్ పిక్స్ కి స్వాగతం. నా పేరు మన్వి. స్క్రీన్ పై సాడన్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాది రాష్ట్రాన మనీషా అనే 19 ఏళ్ల బాలికపై కొందరు మూకుమ్మడిగా అత్యాచారం చేసినట్టుగా సమాచారం అందుతా ఉంది. ఇందులో వాస్తవాలు కొంత మీడియా ఎలా కప్పిపెట్టింది, ఆదిత్య ప్రభుత్వాధికారులు సాక్ష్యాలలా దహనం చేశారు, ఇవన్నీ ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ రిపోర్ట్స్ తో మనకు అందించడానికి లైన్ లోకి వచ్చేస్తున్నారు వర్చువల్ రిపోర్టర్ ఆర్ఎంకేఆర్ మన్విత్. మచా వినపడుతుందా? వినపడుతుంది. చెప్పండి, ఆ అమ్మాయి మనీషా నివసించిన ఊరి స్టేటస్ ఏంటి? ఎటువంటి వాతావరణంలో ఎలాంటి పరిస్థితులు ఇంతటి ఘాతుకానికి దారి తీశాయి? మన్విత్, మనకు అందుతున్న సమాచారం మేరకైతే యూపీ రాష్ట్రంలోని హత్రాస్ అనే జిల్లాకి సంబంధించి భూల్వేరే అనే పల్లెటూరు. మహా అంటే ఊర్లో 500-600 కుటుంబాలు ఉంటాయంటున్నారు. ఇందులో దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కేవలం 15 కుటుంబాలే ఉండడం. వారందరిపై ఠాకూర్స్ అనేవాళ్ళు ఎక్కువ జనాభా కలిగి ఉండి రాజకీయ బలంతో నిత్యం ఆధిపత్యం చెలాయించేవారని చెప్పుకొస్తున్నారు మన్విత్. ఓకే, అయితే మనం ఇక్కడ ముఖ్యంగా మనీషా బాల్య వ్యవహారం కనుక చూసినట్లయితే ఆ ఇంట్లో ఆఖరిగా 5వ సంతానమైన అమ్మాయికి చదువు పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ సర్కారు బడెక్కడో దూరంగా ఉండడం, ఆ గతుకుల బాటలో కనీసం ఆటో ఛార్జీలు కూడా భరించలేక అందులోనూ నడిచిపోతే ఆకతాయిలు అల్లరి చేస్తారన్న భయంతో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు బిక్కుమని ఇంటి పట్టునే ఉంటూ తనకు మక్కువైన ముగ్గులు, మెహందీలు, గాజులు పెట్టుకుంటూ గృహ పన్నులకే పరిమితమైందని చెప్తా ఉన్నారు మన్విత్. ఓకే, ఇంకా క్రమేణా పెరిగి పెద్దయ్యి ఆ కుటుంబానికి జీవనోపాధమైన వ్యవసాయ కూలి పనుల్లో తల్లిదండ్రులతో పాటు పాలు పంచుకోవడం, బర్రెలకి గొర్రెలకి మ్యాథ్ తీసుకురావడం, మన ఊర్లో లాగే నార్మల్ గా తల్లిదండ్రులు కూలి పనులు అంటున్నారు. మరి మనీషా పేరెంట్స్ కి అత్యాచారం నడిపిన ఈ సందీప్ అనే కుర్రాడి కుటుంబానికి గతంలో గొడవలు ఏమన్నా జరిగాయా? ఎస్ మన్విత్, మనీషాస్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఈ గ్యాంగ్ రేప్ లో మొదటి ముద్దాయిగా ఉన్న సందీప్ అనే ఠాకూర్స్ కుటుంబానికి గతంలో పలుమార్లు చిన్న ఇష్యూస్ జరగడం, అందులో సందీప్ తాతయ్య SC/ST అట్రాసిటీ కేసు కింద 2012లో 3 నెలలు జైలుకు కూడా వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తా ఉంది మన్విత్. ఆల్రైట్, ప్లీజ్ కంటిన్యూ. సో దాన్ని మనసులో పెట్టుకుని ఊర్లో కొంచెం ఆకతాయిగా పేరుగాంచిన ఈ సందీప్ అనే యువకుడు మనీషాని టార్గెట్ చేస్తూ అల్లరి చేసేవాడని, అడ్డొచ్చిన తన సోదరులు కూడా ఇబ్బంది పెట్టేవాడని ఇంటి పక్కన. మరి గతంలో మనీషా గాని తన కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా అక్కడ పోలీసు వారిని ఆశ్రయించి రక్షణ కోరే ప్రయత్నం చేశారా? ఎస్, చాలా సార్లు మన్విత్ 2015లో అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వ్యవహారాన్ని కోర్టు వరకు కూడా తీసుకెళ్లడం. కానీ ఇక్కడ ఫలితం ఏంటంటే మన్విత్, ఆ ఆకతాయి ఏదో ఒక వంకతో బయటకు వచ్చి ఊర్లో హరాసింగ్ డోస్ ఇంకాస్త పెంచుతూ ప్రతీకార చర్యలు చేపట్టేవాడని చెప్పుకొస్తా ఉన్నారు మన్విత్ గ్రామస్తులు. ఓకే, పోతే మన్విత్ ఇక్కడ మనం బాగా గమనించాల్సిన మరో హృదయవేదకమైన విషయం ఏంటంటే, ఈ భూమి మీద కరోనా లాంటి అంటరాని మహమ్మారి మొదలవ్వక ముందే ఎన్నో ఏళ్లుగా ఆ ఊర్లో ఎవరైనా దళిత కుటుంబానికి సంబంధించిన అమ్మాయో అబ్బాయో దుకాణాలకు పోయినప్పుడు 5-6 అడుగుల దూరంలో నుంచోబెట్టి వస్తువులు విసురుతారని, దాంతో పాటు ఎవరైనా పెళ్లిడు వచ్చిన మహిళలు ఫంక్షన్ వివాహం కోసమో కొంచెం ఖరీదైన దుస్తులు, అలంకరణలు కొనుక్కుందామంటే విక్రయించడానికి కూడా నిరాకరించేవారని తెలియజేస్తున్నారు. ఏంద్రా ఇంత దారుణంగా? నిజం చెప్తున్నావా, అల్లుతున్నావా? మచ్చా, నేను చెప్పే ప్రతి పదానికి డిస్క్రిప్షన్ లో డీటెయిల్డ్ రెఫరెన్సెస్ ఉంటాయి, కావాలంటే నువ్వు కూడా వెరిఫై చేసుకోవచ్చు. అంటే అలా అని కాదు, మరి మన ప్రేక్షకులు వారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఏమన్నా? ఏంది మనోభావాలు మన్నితో? నీకేం నువ్వు వేసీలో కూర్చొని నేను అంటావు స్వామి? ఏడంత మండు టెండలో మాడు బాబుతో నా గుక్క తిప్పుకోకుండా వాస్తవాలు మాట్లాడుతుంది మేము. సరే కూల్, రిలాక్స్. అటగాదనా, మాకేం సరదానా? ఓకే, అత్యాచారం జరిగిన దినాన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వారి స్పందన ఏంటో కొంచెం క్లుప్తంగా వివరించగలవా? ఆ మన్విత్, ఎప్పట్లాగే వాళ్ళ గుడ్లకు సొప్పు తీసుకొద్దామని అమ్మ కూతుర్లు ఇద్దరు పొద్దున్నే, ఇన్ఫాక్ట్ వాళ్ళు వెళ్ళిన పొలం కూడా ఎవరో ల్యాండ్ లార్డ్ది, కేవలం అందులో కూలి పనులు చేసుకుంటూ మ్యాథ్ తీసుకోవడం వరకే అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎనీవే, సెప్టెంబర్ 14 పొద్దున 9-9:30 ప్రాంతంలో మన్విత్ మనీషా ఏమో ఒకవైపు, ఇంకో 100 మీటర్స్ అవే తన మదర్ పని చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంతలో సందీప్, రవి, రాము, లవకుష్ ఈ 4 యువకులు సడన్లీ అమ్మాయిని చుట్టుముట్టి చున్నీతో మెడకు జుట్టేస్తూ మానభంగం, తర్వాత మూకుమ్మడి దాడి, గొంతు కోయడం, ఆ స్క్రీమింగ్స్, అరుపులు మన్విత్ తన తల్లికి వినపడడానికి కూడా స్వయానం మనీషా మదరే చెప్తుంది అనమాట. యాక్చువల్గా నాకు కొంచెం వినికిడి ప్రాబ్లం ఉందండి, తెర ఈ పిల్లేది, నేను ఆడ చూసినా ఎంత అరిచినా కనపడట్లేదని కొడుకుని తీసుకుపోయి వెతగ్గా ఆ పొలానికి కొంచెం పక్కన రక్తపు మడుగుల్లో, కన్నుల్లో, నోట్లో, పీక దగ్గర నుండి రక్తం గారుతూ, ఈవెన్ మా దగ్గర కానీ ఇమీడియట్ గా పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎవరమ్మా ఎవరని కదిలేస్తా ఉంటే ఆ మూలుగుతుందల్లా సందీప్. మనం మనీషా వీడియో స్టేట్మెంట్ కూడా చూడొచ్చు మన్విత్. అవునవును, మేరా గాలా దబ్బా దియా, నా గొంతు కోసారు, ఎందుకమ్మా అని అడుగుతుంటే వాళ్ళు చేసే పనిని నేను అడ్డుకున్నాను. ఇవి సాక్షాత్తు ఆన్ రికార్డ్ విక్టిమ్ చెప్పిన మాటలు మన్విత్. ఎగ్జాక్ట్లీ. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో కానీ నౌ ద గవర్నమెంట్ డ్రామా స్టార్టెడ్. 11:45 AM కి విక్టిమ్ ని పోలీసులు వాళ్ళ జీప్ లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కి తీసుకెళ్లారు మన్విత్. నో, మేము ఇలాంటి కేసుల్ని హ్యాండిల్ చేయలేము. Because they doesn't even have that kind of facilities to treat her. డాక్టర్ కూడా చెప్తుండ్రు, అయ్యా టైం పెరిగిపోతుంది, 12:10 అయింది, తొందరగా AMU హాస్పిటల్కి అయినా తీసుకోబోండి అని. ఎట్టకేలకు 4:10కి అమ్మాయిని AMU హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది బ్రదర్. ఇంకా సెప్టెంబర్ 15, 16, 17, 18, 19 మన్విత్ A1 సందీప్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చూడండి ఎన్ని రోజుల తర్వాత. మీన్ వైల్ అమ్మాయి స్పృహలోకి వస్తూ పోతున్నప్పటికీ ఆరోగ్యం క్షీణించిపోవడం. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే,
మను దే స్టిల్ హ్యావ్ ఎ చాయిస్ టు సేవ్ హర్. కరెక్ట్, 4-5 డేస్ అంటే ఇంకా బెటర్ సర్వీస్ ఉండే హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి ఉండొచ్చు కదా. యా, మీకు గుర్తుండే ఉండొచ్చు, నిర్భయ టైంలో ఇమీడియట్ గా దేశమే దాటిచ్చి ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేశారు మనవి. ఎగ్జాక్ట్లీ, ఏడ విమానాలు ఈ దేశాలు దేవుడు ఎరుగు మచ్చా. కనీసం మన దేశంలో నెంబర్ 1 హాస్పిటల్ ఎయిమ్స్ ఢిల్లీకి కూడా తరలించే ప్రయత్నం చేయలేదు. కారణం ఏంటో తెలుసా మనవి? ప్రొటెస్ట్ జరిగితే పెద్ద ఆయన ఇమేజ్ పడిపోతుంది అన్న భయం మాట. దెన్ September 21 విక్టిమ్ గౌరవ్ మ్యాజిస్ట్రేట్ గారికి స్టేట్మెంట్స్ ఇవ్వడం. ఆన్ ద ఆర్డర్ September 26th కి అంటే మరో 5 రోజులకి మిగిలిన 3 యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కొంచెం కదంతా బయటికి బొక్కుతూ మెల్లగా నిర్భయ కేసులాగా నేషనల్ మీడియా నోట్లో నానడం మొదలెట్టాక 28వ తేదీకి విక్టిమ్ కండిషన్ మరింత క్రిటికల్ గా మారడంతో ఢిల్లీలోని సఫదర్జంగ్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. ఒక్క నిమిషం ఆర్ఎంకే, సారీ టు ఇంటరప్ట్ యూ. ఢిల్లీ అంటున్నారు, మరి అప్పుడైనా అమ్మాయిని ఎయిమ్స్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? దట్ ఈస్ వాట్. ఓపిక పట్టండి మన్విత్ గారు, మధ్యలో మరి మీరు కూడాను. నౌ ద డ్రామా 2.0 బిగిన్స్. ముందు హాస్పిటల్ అయిన AMU ఇట్ హ్యాస్ క్లియర్లీ మెన్షన్, డాక్టర్స్ అంతా ఎయిమ్స్ కి రిఫర్ చేస్తున్నట్టు వారి రిపోర్ట్స్ లో చాలా క్లియర్ గా రాసి ఉన్నారు. కానీ ఆ పని చేయాలి. దుర్మార్గులు వారి కంట్రోల్లో ఉన్న సఫదర్జంగ్ హాస్పిటల్లో పెట్టుకున్న కొద్దిసేపటికే September 29 ఏకోజావున అమ్మాయి ప్రాణాలు విడిచినట్టుగా అక్కడ డాక్టర్లు నిర్ధారించారు. మనకి సరే, చనిపోయింది. పోస్ట్ మార్టం చేసినాకైనా పద్ధతి ప్రకారం బాడీని తన కన్న తల్లిదండ్రులకైనా అప్పచెప్పాలి కదా. ఈవెన్ ఈ కోవిడ్ టైంలో కూడా ఎవరైనా సెలబ్రిటీయో పొలిటీషియనో వాళ్ళ కూతురో మనవరాలు చచ్చిపోతే అదే చేస్తున్నారు కదా. ఢిల్లీలో మార్చురీ దగ్గర తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నా ఏం జరగబోతుందో కూడా వాళ్ళకి అర్థం కాకుండా హుట్టాహుట్టిన రాత్రికి రాత్రి ఎస్కాట్ పెట్టుకొని మరి కట్టిక చీకట్లో శవాన్ని స్వర్గామానికి తీసుకొచ్చేసారు. మనకి ఏం తెల్లారాక బాగూడదు, అదేమన్నా దైవ ముహూర్తమా? అప్పటిదాకా పేరెంట్స్ ని కూడా ఆ వెహికల్స్ లోనే తిప్పుతా ఉన్నారు. వాళ్ళు వచ్చే లోపే ఊర్లో కాసుకున్న అధికారులంతా అర్ధరాత్రి దహనానికి కావాల్సిన సామాగ్రి అంతా అరేంజ్ చేయడం. తల్లి, అయ్యా నా బిడ్డని కడ చూపుకైనా ఒకసారి ఇంటికి తీసుకురండి అని తల బాదుకుంటున్నా ఏగా గిల్లినంత కూడా లేకుండా యూ కెన్ సీ అడ్డుపడుతున్న రక్త బంధువులను కూడా నెట్టేస్తూ మొబైల్స్ బీకేసుకొని 2-2:30 ప్రాంతంలో పెట్రోల్ పోసి మరీ బాడీని తగలబెట్టేశారు ఆ రాజ్యంలో. ఎందుకో తెలుసా మనవి? దే జస్ట్ వాంట్ టు బర్న్ ద ఎవిడెన్స్. ఇక్కడ చిత్తుల్లో కాలిపోయింది మనీషా శవం మాత్రమే కాదు, సాక్ష్యాలు కూడా. ఇవన్నీ ఎవరు నడిపించారు? ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది? ఆర్ఎంకేఆర్ మీడియా వాళ్ళు ఎవరైనా కొంచెం ముందుకెళ్ళి ప్రశ్నించే ప్రయత్నం చేశారా? ఏముంది మనవిత్, ఒక PR ఏజెన్సీని హైర్ చేసుకున్నారు. ఇది రేప్ కాదు, అపోజిషన్ లీడర్లు మరియు వారి మీడియా చేస్తున్న బూటక నాటకమని ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాల్లో తప్పుడు ప్రచారం చేయడం మొదలెట్టారు. ఇదే కదా వాళ్ళు రుద్దుతుంది జనాల మీద. లేకపోతే దేశంలో ఎన్నో రేప్ కేసులు ఉండగా ఈ హత్రాస్ కేసునే పట్టుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది మనకి? రియల్లీ ఏం మాట్లాడుతున్నావు? ఎక్స్ప్రెషన్ ఇది నీకు తెలీదా? ప్రశ్నించిన ప్రతి విలేకరిని దేశద్రోహిగా ముద్రిస్తూ యాంటీ-CA ప్రొటెస్టులు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని లోపలికి నెట్టేశారు. సరదాగా అడుగుతున్నాను, ఈ లెక్కన రేపు మిమ్మల్ని లోపలేస్తే ఏం చేస్తారు? ఐ డోంట్ నో. వర్చువల్ రిపోర్టర్ అని నువ్వే చెప్పినావు కదా స్వామి. బతికుండి మీరేం బిగుతున్నారు? జనాలు లేని IPL మ్యాచ్లు ఆడియన్స్ లో అరుపులేని పడుతున్నట్టు టన్నెల్లో టాటా చెప్తున్న మా టీ తాతకి డప్పు కొడుతున్నారా? మీడియాతో మాట్లాడితే కాల్చి పారేస్తామని పేరెంట్స్ కి ధమ్కీ ఇచ్చారు. అడ్డొచ్చిన అపోజిషన్ లీడర్స్ ని లాఠీలతో కొడుతూ చట్టంలోకి నెట్టారు. ఇట్ హస్ హ్యాపెండ్. వాళ్ళు మొన్న కింద పడేసింది పప్పునో రాహుల్ గాంధీనో కాదు, మన దేశ డెమోక్రసీని. ఇది మా నారింజ భక్తులకు ఎప్పుడు ఎలుగుతాదో. 2014 ఎలక్షన్స్ కు ముందు ఇదే ప్రధానమంత్రి మనకి ఏమని పిలుపునిచ్చారో గుర్తుందా మనవి? గూగుల్లో గంపిడి వీడియోలు ఉన్నాయి, కావాలంటే మీరు కూడా దూకోవచ్చు. మీరు ఓటేసేటప్పుడు నా బిడ్డ నిర్భయ అని గుర్తు పెట్టుకోమన్నారు. అవునా కాదా? ఫైన్ ఆర్ఎంకేఆర్, థ్యాంక్స్ ఫర్ యువర్ రిపోర్ట్స్. మేము ఈ మనీషాకి వారి కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో మాకున్న ఈ ఓటు అనే ఆయుధం ద్వారా సంపూర్ణంగా సరిదిద్దుకోవడానికి మా వంతు ప్రయత్నిస్తాం. రైట్, ఇదండి వాటి వర్చువల్ రిపోర్ట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.